అంటే ఇక్కడ మనం 2 తీసుకోవచ్చు. ఎట్లా అంటే మీ కమ్యూనిటీలోనే, హ్మ్. బంజారా కమ్యూనిటీలోనే ఒక హ్మ్. మనిషి ఎదుగుతుంటే చూడలేక హ్మ్. బంజారా హ్మ్. కమ్యూనిటీ వాళ్ళే ఆమె ఇరికించారు అని అంటున్నారు. ఓకే. మరి దీనికి మీ రెస్పాండ్ ఏంటి? మంగ్లీ గారు ఇన్ని సంవత్సరాల నుంచి సేమ్ కమ్యూనిటీలో ఉన్నారు కదా! నేను సేమ్ కమ్యూనిటీలో ఉన్నాను కదా! ఎప్పుడు ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయా? రాలేదు. డ్రగ్ కేస్ అప్పుడు నేను మాట్లాడాల్సింది కదా మరి. నువ్వెందుకు ఈ కేస్ ఇలా చేసావు, అలా చేసావు అసలేంటి? డ్రగ్ కేస్ అప్పుడు గూడా పోలీస్ వాళ్ళు నన్ను ఇరికిచ్చారు, పోలీస్ వాళ్ళు కావాలని చేశారని చెప్పారు కదా మంగ్లీ హ్మ్. అక్క. మరెందుకు పోలీస్ వాళ్ళ మీద కంప్లెయింట్ ఇవ్వలేదు నువ్వు? ఆ రోజు మేము మాట్లాడామా? మాట్లాడలేదు. నెక్స్ట్ పక్కనున్న రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఒక ప్రోగ్రామ్ జరిగింది. ట్విట్టర్‌లో, యూట్యూబ్‌లో అన్ని మీడియాలో సర్క్యులేట్ అయింది. ఆ రోజు మేము మాట్లాడామా? హ్మ్. మాట్లాడలేదు. కానీ ఈరోజు ఇది మంగ్లీ గారి ఇష్యూ కాదు. ఇది మంగ్లీ గారి వ్యక్తిగత ఇష్యూ కాదు. ఇది చాలా మంది బాధితులకు సంబంధించిన ఇష్యూ. దీని గురించి మాట్లాడాలి కదా! మేము మాట్లాడకపోతే ఎట్లాగా? ఆమె ఎదగాలి. ఆమె ఎదగొద్దని మేము అనట్లేదు. వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే ఎదిగిందనే పగబట్టారన్నది ఒక స్టేట్‌మెంట్ అండి. ఎదిగింది కాబట్టే పగబట్టి అటాక్ చేస్తున్నారు అన్నది. అదేదో ఇన్ని ఇయర్స్ నుంచి చేసేవాళ్ళం గదా! ఇప్పుడే ఎందుకు చేస్తాం చెప్పండి? అంటే సందు దొరకాలి గదండీ! మీకు కూడా ఏదైనా ఒకటి కావాలి గదా! అన్న థాట్ అయితే అంటే ఆ ఇందులో ఏం ప్రశ్నలొస్తుంది. సందు దొరికిందని మీరనుకుంటున్నారు? ఏం సందు బేసిక్‌గా దొరికింది? ఇప్పుడు ఒకరిని పర్సనల్‌గా గాని ఏదైనా అటాక్ చేయాలి అంటే, హ్మ్. ఆ టైం రావాలి గదా! ఇప్పుడు టైం ఎక్కడొచ్చిందండి? ఇక్కడ ఆమెను అటాక్ ఎవరు చేయట్లేదు. ఇక్కడ హ్మ్. గూడా ఏం చెప్తున్నామంటే, ప్రూఫ్స్ ఆర్ వెరీ క్లియర్ థట్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్. డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ థిస్ క్రైమ్. యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ థిస్ స్కామ్ అని చెప్పేసి ప్రూఫ్స్ క్లియర్‌గున్నాయి కాబట్టి బయటకొచ్చి నువ్వు ఇదెందుకు జేసినావు అని అడుగుతున్నాం మేము.